శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 మే 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు కుంభరాశి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ఈ వారంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అదేవిధంగా ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఈ రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి పనులు ఏంటి, ఈ వారంలో వీరికి ఎదుర్కోబోయే పరిణామాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తి విషయాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో ముందుగా మీకు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి శని భగవానుడు. ఇక ఈ వారంలో ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, ఈ రాశి వాళ్ళు ఈ వారంలో మీరు అందరినీ కలుపుకొని సమర్థవంతంగా పనులను పూర్తి చేస్తారు. అలాగే సోదరులతో కూడా కలిసికట్టుగా మెలుగుతారు. ఈ రాశివారు ధైర్యంగా ఏ పనిని అయినా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. భయం అనేది వీరికి అస్సలు ఉండదు. అలాగే కొత్త కొత్త ఆలోచనలకు, ఐడియాలకు శ్రీకారం చుడతారు. ఇక కొత్త వారితో వీరికి పరిచయాలు అంతగా మంచిది కాదు. అలాగే ఈ రాశివారు రుణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు మాత్రం ఇతరులకు అప్పుగా ఇవ్వకండి. మీరు గనక అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఇక ఈ రాశి వారికి ప్రభుత్వంలో ఉన్నత అధికారులతో పరిచయాలు కలుగుతాయి. అలా పరిచయం కలిగిన వ్యక్తుల ద్వారా మీకు ప్రభుత్వ పరంగా పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఎవరికైతే వివాహం కాని వారికి, ఈ రాశి వారికి వివాహం జరిగేటటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు, బదిలీలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అధికారుల సహాయం కలుగుతుంది. వీరికి తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగులకు చాలా అనుకూలమైన సమయంగా నడుస్తుంది. ఇక ఈ రాశి వాళ్లకు మీ జీవిత భాగస్వామి గనుక వృత్తి, ఉద్యోగంలో ఉంటే గనుక ఆమెకు చక్కటి ఎదుగుదల కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు విమర్శలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి, వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. మీరు చేసే వ్యాపారాలలో కొన్ని అగ్రిమెంట్లు మీద సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసే వ్యాపారాన్ని మీ యొక్క సొంత తెలివితేటలతో, మీ యొక్క కృషితో అభివృద్ధి చేస్తారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొద్దిగా ఫ్లక్చువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి వారి టార్గెట్లు కొద్దిగా రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చేపలు, చెరువులు, రొయ్యల చెరువులు వ్యవసాయం చేసేవారికి మంచి శుభయోగాలే గోచరిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్లలో నష్టాల నుంచి బయటపడతారు. ఇక వీధి వ్యాపారాలు చేసుకునేవారు, అంటే ఫుట్పాత్ వ్యాపారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు బాగానే ఉంటుంది. కానీ అధిక లాభాలు మాత్రం ఉండవనే చెప్పవచ్చు. కానీ మీ ప్రయత్నం ఆపవద్దు. మీ కృషికి తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా పొందుతారు. ఇక ఈ రాశి మహిళలకు సోదరులతో గాని, బంధువర్గంలో గాని మంచి సంబంధ బాంధవ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ జీవిత భాగస్వామితో చక్కటి అవగాహనతో మీ సంసారంలో ముందుకు వెళతారు. మీరు సంతానం పైన కూడా చక్కటి శ్రద్ధ పెడతారు. గృహోపకరణ వస్తువులు, బంగారం వంటి వస్తువులు కొనుక్కుంటారు. ఒక్కొక్కసారి అనవసరంగా టెన్షన్లకు గురి అవుతూ ఉంటారు. అది మంచిది కాదు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా మంచిది.
ఈ రాశివారు చేసుకోవలసిన పరిహారం గురించి చూసినట్లయితే కనుక మీరు ప్రతిరోజు కూడా ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాష్టకాన్ని పఠించుకోండి. అదేవిధంగా వీలైతే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివుడికి అభిషేకం చేయించినట్లయితే మీకు ఉండే జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక మీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవడం ద్వారా మీ పనిలో ఏమైనా ఆటంకాలు వచ్చేవి ఉంటే అవి తొలగిపోతాయి. ఇక అదేవిధంగా ప్రతిరోజు ఈ రాశివారు వీలైతే గనుక పక్షులకు ఆహారాన్ని వేయడం, నీళ్లను సమకూర్చినట్లయితే మీకు ఉండే ఆపదల నుండి బయటపడతారు. రుణ సమస్యలతో బాధపడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత కనకదార స్తోత్రాన్ని పఠించినట్లయితే మీకు ఉండే ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతి వారం రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.